రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ముగిసింది. కలిసి సాగుదాం, కలిసి ఎదుగుదాం అన్న నినాదంతో పుతిన్ తన పర్యటనను ముగించారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ విమానాశ్రయానికి వెళ్లి పుతిన్కు వీడ్కోలు పలికారు. అంతకుముందు రష్యా అధ్యక్షుడు పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో విందు ఏర్పాటు చేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శాంతి, సుస్థిరతలపై భారత రష్యాలకు ఉన్న నిబద్ధతే ఇరు దేశాల భాగస్వామ్యానికి మార్గనిర్దేశం చేస్తోందని అన్నారు. సామాజిక, ఆర్థిక రంగాల్లో పురోగతి కోసం కృషి చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. భారత్ రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న వేళ పుతిన్ తాజా పర్యటన చోటు చేసుకోవడం ప్రత్యేకమని పేర్కొన్నారు. పుతిన్కు రాష్ట్రపతి ఇచ్చిన విందులో తెలుగు వంటకమైన టమాటా పప్పు, మామిడికాయ పచ్చడి కూడా ఉంది. అటు రష్యా అధినేత పుతిన్కు ప్రధాని మోదీ పలు బహుమతులు ఇచ్చారు. అసోం బ్లాక్ టీ, కశ్మీరీ కుంకుమ పువ్వు, చేతితో తయారు చేసిన వెండి గుర్రపు బొమ్మ, రష్యా ఎడిషన్ భగవద్గీత వంటి బహుమతులను అందజేశారు.